కాకినాడ డిఎస్ఏ మైదానంలో 60,000 మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని 21వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్రకు సంబంధించింది మన కాకినాడ కార్పొరేషన్ సంబంధించి 60,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం 55,000 వరకు మనం చేయడం జరిగింది. ఇంకా 5,000 పెండింగ్ ఉంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉందో అందరూ కూడా పిలుస్తున్నాం. ఇక్కడికి పిలిచేసి 5,000 కూడా మనం కండక్ట్ చేసేస్తాం. రేపు జరగబోయే 21వ తేదీ జరగబోయే యోగాంధ్ర ప్రదేశ్లో అందరూ కూడా యోగాంధ్రకు సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో చేపట్టబోతున్న యోగాంధ్రప్రదేశ్లో మన కార్పొరేషన్కి సంబంధించి 60,000 మంది టార్గెట్ ఇచ్చారు. 60,000 మందికి ఇప్పుడు సోఫర్ నాకు 50,500 మంది చేసేసాం. ఇక్కడ 4,500 మంది ఉంది. ఇప్పుడు 101 టీం ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఆఫీస్ పిలిచి ఇక్కడ పెట్టే చేసేస్తాం సార్. అదేవిధంగా కొంతమంది జీపీటీకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి అదేవిధంగా పిఆర్ కాలేజీకి అదేవిధంగా జేఎన్టీ కూడా పంపించారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేస్తాం. ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సాయంకాలం 3 గంటలకల్లా నా టార్గెట్ 4,500 కూడా కంప్లీట్ చేసేస్తాం సార్. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేయవలసిందిగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.